హాయ్ అండి, నేను భాస్కర్ని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్షని స్టార్ట్ చేశారండి. అంటే ఈ వారాహి అమ్మవారి దీక్ష అంటే ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్షని ఎందుకు చేస్తున్నారు? గత సంవత్సరం కూడా వారాహి దీక్ష చేసి అసలు ఎందువల్ల చేయాల్సి వచ్చింది? చేయటానికి కారణం ఏంటి? ఈ కొద్దిగా దీని గురించి మాట్లాడుకుందామని చెప్పి ఒక వీడియో చేస్తున్నారండి. అసలు వారాహి అమ్మవారి దీక్ష అంటే ఏంటి? నాకు వారాహి అమ్మవారి గురించి నాకు అంత పెద్దగా తెలియదు, కానీ నేను కొన్ని వీడియోలు యూట్యూబ్లోను కొన్ని వీడియోలు చూడటం వల్ల నాకు కొద్దిగా వాటి మీద అవగాహన అనేది వచ్చింది. బేసిక్గా చాలా మందికి కూడా వారాహి అమ్మవారి గురించి మన ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే వారాహి అమ్మవారి దీక్ష చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువ శాతం కూడా తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ వారాహి అమ్మవారి దీక్ష పవన్ కళ్యాణ్ గారే ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఆంజనేయ స్వామి భక్తుడు. మనకు తెలుసు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి ఫ్యామిలీలో, ఆ మెగా ఫ్యామిలీలో చాలామంది అందరూ కూడా నాకు తెలిసినంత వరకు ఆంజనేయ స్వామి భక్తులు. కానీ పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా అతను దైవత్వాన్ని ఎక్కువ నమ్ముతాడనమాట. ఈ వారాహి అమ్మవారి దీక్ష అనేది గత సంవత్సరం కానుంచి స్టార్ట్ చేసిండు. నాకు తెలిసినంత వరకు అయితే గత సంవత్సరం వారాహి అమ్మవారి దీక్ష అనేది 11 రోజులు చేసి నెక్స్ట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వారాహి అమ్మవారి దీక్ష అనేది చేస్తున్నాడు. అయితే ఈ వారాహి అమ్మవారి దీక్ష అనేది 11 రోజులు చేస్తారు. కానీ కొంతమంది 11 రోజులు చేస్తారు, కొంతమంది 9 రోజులు కూడా చేస్తారు అన్నమాట. అయితే ఈ వారాహి అమ్మవారి దీక్ష చేసే ముందు చాలా నిష్టగా ఉండాలి. చాలా నిష్టగా ఉండాలంటే మన డ్రెస్, ఒక వేసుకునే డ్రెస్ నుంచి తర్వాత కాళ్ళకు చెప్పులు కానీ, తర్వాత మనం తీసుకునే ఆహారం, ఫుడ్ రకరకాల, అంటే ఈ వైట్ రైస్ అని ఇసంటి అని మొత్తం మానేస్తూ ఒక పాలు పళ్ళు ఈ మాత్రమే ఆహారంగా ఆ 11 రోజులు అనేది దీక్షలో ఈ 11 రోజులు అనేది తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తూ చాలా పరిశుభ్రంగా ఉదయం సాయంత్రం కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే బేసిక్గా మన ఇండియాలో మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అక్కడక్కడ ఈ వారాహి అమ్మవారి దేవాలయాలు అనేవి ఉన్నాయి. తర్వాత చెన్నైలోను, తర్వాత కొన్ని రాష్ట్రాలలో కూడా ఈ వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. తర్వాత మన దేశం కాకపోయినా కానీ అమెరికాలో కూడా ఈ వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయన్నమాట. పోతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం కోసం ఒక వాహనం తయారు చేశారు. అది అందరికీ తెలుసు. అది ఒక ఆకర్షణ కలిగిందనమాట. ఇప్పుడు ఉన్న యూత్ కుర్రోళ్ళకి మాత్రం అది ఒక ఆకర్షణ కలిగింది. ఆ ఒక వాహనం అనేది, ఆ యొక్క వాహనం డిజైన్ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి చేయించుకున్నారు అనమాట. ఒక ప్లాన్ ఇలా ఉండాలి అని చెప్పి. దాని కలర్ మీరు చూసారో లేదో, ఎక్కువ శాతం అనేది ఆ కలర్ అనేది ఎక్కువ శాతం వేరే బండ్లకు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పలాని కలర్ ఇలా ఉండాలి, ఈ కలర్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరీ దగ్గర ఉండి ప్లాన్ ఇచ్చుకుంటూ, ప్లాన్ చెప్తూ ఆ యొక్క వాహనం తయారు చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పోతే పవన్ కళ్యాణ్ గారు ఆ వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టిండు. అయితే వారాహి ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఈ కలర్ ఏంటి అని చెప్పి 2023లో దాని గురించి కొన్ని ఛానల్లో చర్చలు జరిగినాయి అన్నమాట, డిబేట్లు జరిగినాయి. అసలు ఏంటి ఈ వారాహి పేరేంటి, ఈ కలర్ ఏంటి, ఈ కలర్ అనేది అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఈ కలరు వేరే బండ్లకు ఉండకూడదని చెప్పి అప్పుడు ఆ కలర్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ కలర్ పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ యొక్క వారాహి వాహనానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ కలర్ ఉండాలని చెప్పి పట్టుదల పట్టి ఆ కలర్ వేయించుకున్నారు. అప్పుడు ఆ యొక్క వాహనం చుట్టానికి కూడా చాలామంది అతని అభిమానులైతేనే, ప్రేక్షకులైతేనే, ఆ పార్టీ కార్యకర్తలైతేనే, ప్రజలైతేనే, మొత్తం టోటల్ మన తెలుగు రాష్ట్రాలలో విచిత్రంగా
ఆ యొక్క బండి వాహనం చూడాలని చెప్పి ఆ వారాహి యాత్ర, ఆ యొక్క వాహనం గురించి మనం అందరం కూడా టీవీలో చెప్తా ఉంటే దాని గురించి అసలు తెలుసుకోవాలని చెప్పి అప్పట్లో ఆత్రత కలిగిందనమాట. ఆ యొక్క వాహనానికి ఉన్న, ఆ యొక్క పేరుకున్న, ఆ యొక్క దేవత పేరుకున్న ఒక ప్రాధాన్యత అట్లాంటిది. అదే దీక్ష అనేది జూన్ 25వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే దీక్ష చేస్తున్నారనమాట. అయితే ఈ యొక్క దీక్ష చేసేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా ప్రయాణం చేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళాలని కానీ ఆ చెప్పులు కూడా వేసుకోకూడదు. కానీ ఇక్కడ నిన్న నేను చూశాను, గమనించాను. నేనే కాదు, చాలామంది కూడా గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్పులు వేసుకొని అతను కానొచ్చారనమాట. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కానీ చెప్పులు ఎందుకు వేసుకున్నాడు అని చెప్పి కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు బీకేటట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఎందుకు వేసుకున్నారంటే, పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళకు ఏళ్ల మధ్యలో అతనికి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది, ఆరోగ్యపరంగా చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. మన ప్రచారం చేసేటప్పుడు కానుంచి కూడా, ఎలక్షన్ల ప్రచారాలు చేసేటప్పుడు కానుంచి కూడా ఆయనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏ దేవుడైనా ఏ దేవత అయినా కానీ మన శరీరాన్ని మనం పాడు చేసుకొని, మన శరీరాన్ని ఇబ్బంది చేసుకొని ఏ దీక్ష చేయమని చెప్పరు. కానీ కొంతమంది దీక్ష చేసేటప్పుడు చెప్పులు వేసుకుంటారా అని చెప్పి కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు బీకేటట్టు మాట్లాడతారు. అసంటి వారికే చెప్తున్నాను, ఏ దేవుడైనా సరే, ఏ దేవత అయినా సరే, ఏ దైవమైనా సరే మన శరీరాన్ని పాడు చేసుకొని దీక్ష చేయమని చెప్పేసి ఏ దేవుళ్ళు చెప్పరు. కాబట్టి ఈ యొక్క దీక్ష అనేది 11 రోజుల పాటు ఆహారం అనేది మార్పు ఉండాలి, ప్రవక్తనలో మార్పు ఉండాలి, 2 పూట్ల స్నానం చేయాలి, 2 పూట్ల పూజ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేల మీదే పండుకోవాలి. కింద పక్కేసుకొని నేల మీదే పండుకొని ఉదయం సాయంత్రం పాలు తీసుకొని ప్లస్ అలాగే పండు తీసుకొని అదే వాళ్ళ ఒక ఆహారం. ఈ 11 రోజులు కూడా 11 రోజుల తర్వాత ఈ దీక్ష అనేది పూర్తయిద్ది అనమాట. సరే, ఇంకోటి ఏంటంటే కొంతమంది 11 రోజులు చేస్తారు, కొంతమంది 9 రోజులు కూడా చేసేవారు ఉంటారు. వారి మొక్కు బట్టి ఈ యొక్క దీక్ష అనేది చేస్తారన్నమాట. ఈ యొక్క దీక్ష అనేది ఎందుకు చేస్తారంటే శత్రువుల మీద విజయం సాధించటానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క దీక్ష అనేది ఆరోగ్యాలు మంచిగుండాలి, పరిపాలన మంచిగుండాలి, ప్రజలు మంచిగుండాలి, ప్రజాసేవకులం కాబట్టి ప్రజాపాలన అనేది దిగ్విజయంగా జరగాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క దీక్ష అనేది చేస్తారు. కాబట్టి ఏదైనా సరే శత్రువుల మీద విజయం సాధించాలనేది ఈ యొక్క దీక్షలో ఉంటుందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ యొక్క దీక్ష అనేది దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ, అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క దీక్ష అనేది చేసేటప్పుడు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అంటే ప్రజలతో పాటు మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దీక్ష చేస్తూ ఉంటారు అన్నమాట. సో దీని మీద నాకు వాస్తవంగా అయితే ఈ వారాహి అమ్మవారి మీద ఎక్కువ నాకైతే అవగాహన అయితే లేదు. ఎందుకంటున్నానంటే ఎక్కువ శాతం వారాహి దీక్ష చేసేవారు చాలా తక్కువ కాబట్టి ఈ యొక్క అవగాహన అనేది చాలా తక్కువ. అదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానంటే కొన్ని వెబ్సైట్లలో తర్వాత యూట్యూబ్లలో చూసి వాటి గురించి కొద్దిగా తెలుసుకొని మాత్రమే చెప్తున్నాను. నేనేమైనా తప్పు చేసినట్లయితే క్షమించండి. నాకు తెలిసిన పరిజ్ఞానం బట్టి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. తప్పులుంటే క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.